ఈ వింతగా కనిపిస్తున్న వ్యక్తి మనిషి కాదు, ఒక గ్రహాంతరవాసి, ఏలియన్. అతను భూమి మీదకు రాగానే ఒక వింత ద్రవంతో నిండిన చిన్న పెట్టెను తెరిచాడు. ఏమాత్రం సంకోచించకుండా అతను ఆ ద్రవాన్ని తాగాడు. అతను దానిని తాగిన మరుక్షణమే అతని శరీరంలో భరించలేని తీవ్రమైన నొప్పి మొదలైంది. కొన్ని క్షణాల్లోనే అతని శరీరం కరగడం ప్రారంభమైంది. అకస్మాత్తుగా అతని శరీరం ముక్కలై పేలిపోసాగింది. చివరికి అతని డిఎన్ఏ కూడా విచ్ఛిన్నమవ్వడం మొదలైంది. అతని శరీరంలోని ప్రతి భాగం మెల్లగా కుప్పకూలిపోయింది. ఒక పెద్ద గర్జనతో అతని కణాలు విడిపోయి కింద పడటం ప్రారంభించాయి. అకస్మాత్తుగా అతని శరీర భాగాలు ఒక నదిలో పడ్డాయి. అవి నీటిని తాకిన మరుక్షణమే అతని శరీరం మరింత వేగంగా కరిగిపోయింది. అతని కణాలన్నీ నీటిలో కలిసిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అతని డిఎన్ఏ మళ్లీ కలవడం ప్రారంభమై కొత్త కణాలు ఏర్పడటం మొదలైంది. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలకు ఒక గుహలో ఆ గ్రహాంతరవాసి పుర్రె లభించింది. వారు దానిని తమ ప్రయోగశాలకు తీసుకెళ్లి పరిశీలించడం ప్రారంభించారు. వారు దానిపైనున్న గట్టి పొరను తొలగించగానే ఆ పుర్రె సురక్షితంగా బయటపడింది. అది సరిగ్గా మనిషి పుర్రెలా ఉండటంతో శాస్త్రవేత్తలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. బహుశా ఈ గ్రహాంతరవాసి మన పూర్వీకులలో ఒకరేమో అని వారు భావించారు. కుతూహలంతో వారు ఆ పుర్రెకు ఒక చిన్న విద్యుత్ షాక్ ఇచ్చారు. మరుక్షణమే ఆ పుర్రె అరుస్తున్నట్లుగా కదలడం ప్రారంభించింది. అప్పుడు దాని తల నుండి నల్లటి జిగట ద్రవం ప్రవహించడం మొదలైంది. దానితో పాటు భయంకరమైన కుళ్ళిన వాసన వచ్చింది. పరిస్థితి విషమిస్తుండటాన్ని గమనించిన శాస్త్రవేత్తలు దానిని ఒక గాజు పెట్టెలో పెట్టి లాక్ చేశారు. పరీక్షల్లో మానవ డిఎన్ఏ మరియు ఈ గ్రహాంతరవాసి డిఎన్ఏ చాలా పోలి ఉన్నాయని తేలింది. బహుశా ఈ గ్రహాంతరవాసి మానవ జీవరాశిని సృష్టించిన ప్రాణి అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. నిజాన్ని తెలుసుకోవడానికి వారు మళ్లీ అదే గుహకు వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక ఒక వ్యక్తి అనుకోకుండా ఒక పెద్ద అంతరిక్ష నౌకలోని గదిలా ఉన్న ప్రదేశంలోకి వెళ్లాడు. కుతూహలంతో అతను అక్కడ ఉన్న ఒక బటన్ను నొక్కాడు. అకస్మాత్తుగా అతని ముందు మొత్తం గెలాక్సీ యొక్క ప్రొజెక్షన్ వెలగడం ప్రారంభించింది. అతను ఏదైనా అర్థం చేసుకునేలోపే ఆ ప్రొజెక్షన్లన్నీ ఒకే చోటికి సూచించాయి. అక్కడ ఉన్న ఒక ట్రే వంటి పెట్టెలో ఒక సజీవ గ్రహాంతరవాసి ఉన్నాడు. అతను చాలా కాలంగా గాఢ నిద్రలో ఉండటంతో శాస్త్రవేత్తలు అతడిని నిద్రలేపారు. ఒక శాస్త్రవేత్త అతడిని ఇలా అడిగాడు, "నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నీ జాతి మొత్తాన్ని నాశనం చేసినది ఏది? నీకు మనుషులంటే ద్వేషమా?" కాని అకస్మాత్తుగా ఆ గ్రహాంతరవాసి అతనిపై దాడి చేశాడు. ఒక్క దెబ్బతో అతని తల శరీరం నుండి విడిపోయింది. కొద్ది క్షణాల్లోనే మిగిలిన వారందరూ కూడా చంపబడ్డారు. కాని ఒక మహిళ మాత్రం ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుంది. అప్పుడు ఆ గ్రహాంతరవాసి తన కాక్పిట్ ను తెరిచి సీట్లో కూర్చుని తన కోఆర్డినేట్స్ ను యాక్టివేట్ చేశాడు. అతను తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. అతను భూమి గురించి ఒక నివేదిక పంపాలనుకున్నాడు. కాని ఇది ఒక పెద్ద Would you like me to